ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో మ్యామ్, మన దగ్గరున్న డేటాబేస్ తో యువరాజ్ కి మ్యాచ్ అయ్యే ప్రొఫైల్స్ తెప్పించమని చెప్పాను కదా, అన్నీ వచ్చాయా? వచ్చాయి మ్యామ్, ఫిల్టర్ చేస్తున్నాను. ఫాస్ట్ అప్ చేయి, మన దగ్గర ఎక్కువ టైం లేదు. నేను కేడి 30 minutes లో అక్కడ ఉంటాం. ఓకే మ్యామ్. పద. యువరాజ్ ఏజ్ లో ఉన్న ప్రతి ఒక్కరి కేస్ ఫైల్ తీసుకొచ్చావు కదా రమ్య? ఎస్ మేడం. పరమేశ్వర్ సింగ్ మేడం మీనా నుంచి బయటకు వచ్చి సపరేట్ గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తున్నాడు. వేరే ఫోటో ఏమైనా ఉందా? ఇతను కాదు. ఇతని పేరు సనత్ నగర్ సురేష్ మేడం. ఇల్లీగల్ ఆర్మ్స్ డీల్ చేస్తూ దొరికిపోయాడు. శిక్ష పూర్తయి ఈ మధ్య బయటకు వచ్చాడు. యువరాజ్ కి ఇతనికి హైట్ డిఫరెన్స్ ఉంది. ఇతని పేరు మల్లేష్ మేడం. 16 ఏళ్లకే మర్డర్ చేసి జైలుకి వెళ్ళాడు. అప్పటి నుంచి ఎన్ని ఇల్లీగల్ పనులుంటే అన్నీ చేశాడు మేడం. నీకేమనిపిస్తోంది జేడి? దగ్గర పోలికలున్నా కన్ఫర్మ్ చేయలేకపోతున్నాను కేడి. రమ్య, వేరే ఫోటోస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. మన దగ్గర 2 ఫోటోస్ ఉన్నాయి మ్యామ్. రమ్య, ఒకసారి జూమ్ చేయి. ఓకే మేడం. రమ్య, లెఫ్ట్ హ్యాండ్ కి జూమ్ చేయి. కేడి, ఇతను ఎస్, ఇతనే. యువరాజ్ ప్లేస్ లో ఉంది ఇతని బాడీయే. మావయ్య వాళ్ళు యువరాజ్ అనుకుని ఈ మల్లేష్ బాడీకి దహన సంస్కారాలు చేసేలోపు అక్కడున్నది యువరాజ్ కాదు మల్లేష్ అని మనం నిరూపించాలి. రమ్య, మల్లేష్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? మల్లేష్ కి ఒక మదర్ ఉన్నారు మేడం. ఆమె అడ్రస్ ఇస్తాను. ఇదే మేడం ఆ అడ్రస్. థ్యాంక్ యూ కేడి. నేను వేసిన ప్లాన్లో ఖచ్చితంగా ఎక్కడో ఏదో తప్పు జరిగింది. నాకు తెలిసి జేడి ఇప్పుడు దాన్నే పట్టుకొని ఏదో చేయాలని చూస్తుందనిపిస్తోంది. ఎక్కడున్నావు జేడి? ఏం చేస్తున్నావు? యాదమ్మా, యాదమ్మా, యాదమ్మా. యాదమంటే నేనేనమ్మా. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండమ్మా. తొందరగా చెప్పమ్మీ. మామయ్య, లేట్ చేసే కొద్దీ ఆ జేడి ఎప్పుడు ఏం చేస్తుందో అని భయంగా ఉంది.
పెట్టి త్వరగా చితికి నిప్పు పెట్టించండి మావయ్య. సరే. చనిపోయి 3 రోజులైందన్నారు. ఇలా ఎక్కువసేపు ఉంచకూడదమ్మా. వచ్చేవాళ్ళు కూడా ఎవరూ లేరు కదా. తండ్రి బట్టలు మార్చుకుని వస్తే దాన సంస్కారాలు మొదలు పెడదాం. త్వరగా కానివ్వండి అమ్మా. సరే అన్నయ్య, లే అన్నయ్య. కూర్చోండి. యువరాజ్, ఎక్స్క్యూజ్ మీ. వీళ్ళొచ్చారేంటి మావయ్య? ఖచ్చితంగా ఆ జేడీనే ఏదో చేసుంటుంది. నా కొడుకు బతికే ఉండాడని చెప్పేసి ఉంటుంది. అలాంటిది ఏమీ జరుగుండదు, మీరు కంగారు పడకండి. ఏమైంది సార్? ఎందుకు ఇక్కడికి వచ్చారు? కొడుకుని పోగొట్టుకొని ఎంత బాధపడతా ఉండామో చూసిపోవడానికి వచ్చుండారా? లేక మమ్మల్ని బాధ పెట్టింది సరిపోలేదని ఇంకా బాధ పెట్టడానికి వచ్చుండారా? జరిగిన దానికి వీఆర్ వెరీ సారీ అండి. ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు. ఎవరు ఏమనుకున్నా అనుకోకపోయినా నష్టం జరిగింది మాకు. మనిషిని కోల్పోయింది మేము ఆఫీసర్. ముందు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. ఈ బాడీ దహన సంస్కారాలు ఆపమని మాకు ఆర్డర్స్ వచ్చాయి. మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.